టీవీకే అధ్యక్షుడు నటుడు విజయ్ డీఎంకే ప్రభుత్వం సీఎం ఎంకే స్టాలిన్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. కన్యాకుమారి ప్రచార సభలో మాట్లాడుతూ అవినీతి రహిత ఏఐ ఆధారిత పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి ప్రయారిటీ కార్డు జారీ చేసి పథకాలు స్వయంగా ప్రజలు ఇంటికే చేరే విధంగా తీసుకురావాలన్నారు. 6 నెలల్లో తమిళనాడు ప్రభుత్వ సేవా పథకం అమలు చేస్తామని తెలిపారు. వెట్రు తమిళనాడు సూపర్ యాప్ ద్వారా అన్ని సేవలను ఒకే వేదికపై అందిస్తామని చెప్పారు. 10 లక్షల మద్దతుతో వచ్చిన ప్రజా వినతులను అసెంబ్లీలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అప్పు పెరిగిందని పేర్కొంటూ పన్నులు పెంచకుండా ఆదాయం పెంచుతామని, తమిళనాడును దేశానికి డిజిటల్ రాజధానిగా తీర్చిదిద్దామని విజయ్ ప్రకటించారు.